విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో అందరూ కూడా ఉద్యమిస్తుంటే ఈ రోజు బంధుని మీరు విఫలం చేయడానికి విచ్ఛిన్నం చేయడానికి విజయవాడ నుంచి రాత్రి నుంచి మీరు పన్నుతున్న కుట్రలు కుతంత్రాలు అన్నీ ఇన్ని కాదు. ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ చేష్టలన్నీ కూడా మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడికక్కడ బంధుని విఫలం చేయండి, స్కూళ్ళు తెరవండి, ఆఫీసులు తెరవండి అని చెప్తా ఉంటే ఆఫీసర్లు అందరూ కూడా గుండెల మీద చేయి వేసుకొని ప్రత్యేక హోదా కావాల్సిందే, చంద్రబాబు నాయుడు గారి చేష్టలను మేము వ్యతిరేకిస్తున్నామంటున్నారు. పోలీసు అధికారులు కూడా చంద్రబాబు నాయుడు గారి చేష్టల్ని ఆయన నియంతృత్వాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రోజున బంధుకి సక్సెస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా వామపక్ష పార్టీలకి విద్యార్థులకి నిరుద్యోగులకి అందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ రోజున బంధుని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మేము జేజేలు పలుకుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ బంద్ జరిగింది అంటే ఢిల్లీలో ప్రకంపనలు మోగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారికి ఈరోజు ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారు కనీసం గంటన్నర సేపు నరేంద్ర మోడీ గారితో సమావేశం అయితే ఒక్క ముక్క కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ప్యాకేజీలు ఇస్తారని చెప్పేసి బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ప్యాకేజీలు ఎవరికి కావాలి? ఆ ప్యాకేజీలు మీ జేబుల్లోకి వస్తాయి, మీ మంత్రుల జేబులోకి వస్తాయి, మీ ఎమ్మెల్యే జేబుల్లోకి వస్తాయి, మీ ఎంపీ జేబులోకి వస్తాయి, కానీ ప్రజలకి ఏమొస్తాయి? ప్రజలకి కావాల్సింది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ప్రత్యేక